హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 4th లెసన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి 9th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 4 అండ్ ఎగ్జాంపుల్ 5 అయితే మనం ఈ వీడియోగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే నేను క్వశ్చన్ రాయట్లేదు. నేను చదవడం బట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఫాలో అవుతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మన ఎగ్జాంపుల్ 4 అయితే చూద్దాం. ఇన్ ఏ గార్డెన్ దేర్ ఆర్ సమ్ బీస్ అండ్ ఫ్లవర్స్. ఒక గార్డెన్లో కొన్ని బీస్ అంటే ఈగలు లేదా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అని అనుకుందాం. కొన్ని ఇన్సెక్ట్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయంట. ఇఫ్ 1 bee సిట్స్ ఆన్ ఈచ్ ఫ్లవర్ దెన్ 1 bee విల్ బి లెఫ్ట్. అంటే ఒక్కో ఇన్సెక్ట్ ఒక్కో ఫ్లవర్ మీద కూర్చుంటే ఒక ఇన్సెక్ట్ అనేది మిగిలిపోతుందంట. అది మీకు క్లారిటీగా చెప్తాను, జస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను అంతే. ఇఫ్ 2 bees సిట్ ఆన్ ఈచ్ ఫ్లవర్ వన్ ఫ్లవర్ విల్ బి లెఫ్ట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్రెండ్స్, మన చివరిలో ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్. ఎప్పుడైనా సరే థియరిటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి రైటింగ్ ప్రాబ్లమ్స్లో మనం ఏవైతే ఫైండ్ అవుట్ చెయ్యాలో వాటిని మనం వేరియబుల్స్తో అనుకుంటాము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇక నేను నెంబర్ ఆఫ్ ద బీస్ నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవి నాకు తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ ద బీస్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాను, నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, మన ఫస్ట్ క్లూ అయితే చూద్దాం. ఏమి ఇచ్చారండి? ఇఫ్ 1 bee సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్ 1 bee విల్ బి లెఫ్ట్. అది మనకి ఇచ్చిన క్లూ. ఆ క్లూని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, క్లూ ఏమో చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే అది అసలు కన్వర్ట్ అవుద్దా ఈక్వేషన్లో అన్నట్టుగా ఉంది. బట్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ 1 bee సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్ అంటే ఒక్కో ఫ్లవర్ మీద ఒక్కో బీ అంటే మళ్ళీ క్యాపిటల్ బీ స్మాల్ బీ అనుకుంటారా, ఒక ఇన్సెక్ట్ అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అంతే. ఇఫ్ 1 ఇన్సెక్ట్ సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్ అంటే ఒక్కో ఫ్లవర్ మీద ఒక్కో ఇన్సెక్ట్ కూర్చుంటే 1 ఇన్సెక్ట్ విల్ బి లెఫ్ట్. అంటే దాని మీనింగ్ ఏంటండి? ఒక్కో ఫ్లవర్ మీద ఒక్కో ఇన్సెక్ట్ కూర్చుంటే ఒక ఇన్సెక్ట్ అనేది మిగిలిపోతుంది. అంటే ఏంటి? ఆ ఇన్సెక్ట్కి కూర్చోడానికి ఫ్లవర్ ఉండట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి సింక్ అయ్యేలాగా, అంటే ఈ ఎగ్జాంపుల్కి సూట్ అయ్యేలాగా నేను ఒక చిన్న ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, అంటే ఈ ఫ్లవర్స్ లాంటి ఫ్లవర్స్ అనుకుందాం అంతే. ట్రయాంగిల్స్ ఏంటి? ట్రయాంగిల్స్ వేసి ఫ్లవర్స్ అంటున్నావు ఏంటి అని అనుకోవద్దు. ఇక్కడ ఎగ్జాంపుల్ వేసాను అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఫ్లవర్స్ అని అనుకుందాం. ఎన్ని ఉన్నాయండి? 1 2 3. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అండ్ ఈ రెడ్ డాట్స్ ఇన్సెక్ట్స్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఇచ్చిన క్లూకి దీనికి కరెక్ట్గా ఉందో లేదో చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ 1 bee సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్ దెన్ 1 bee విల్ బి లెఫ్ట్ అని అన్నాడు. అంటే ఏంటండి? ఒక్కో ఫ్లవర్ మీద ఒక్కో బీ కూర్చుంటే ఒక బీ మిగిలిపోతుంది. అంతేనే కదా ఫ్రెండ్స్? నేను వేసిన ఎగ్జాంపుల్ సూట్ అయిందండి. ఇంకొన్ని ఫ్రెండ్స్, ఒక్కో ఫ్లవర్ మీద ఒక బీ కూర్చోబెట్టేస్తాం, ఒక బీ మిగిలిపోతుంది. అంటే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ గార్డెన్లో ఏ గార్డెన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో గార్డెన్లో నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ద బీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ప్లస్ 1. అంటే ఏంటండి? ఆ గార్డెన్లో ఈ ఇన్సెక్ట్స్ అనేవి ఫ్లవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒకటే ఎక్కువ ఉన్నది. అందువల్లనే కదా దానికి కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు అదే గార్డెన్లో నెంబర్ ఆఫ్ ద బీస్ నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఒకేలాగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇన్సెక్ట్ కూడా ఫ్లవర్ ఉంటుంది కూర్చోడానికి. మరి ఈ ఇన్సెక్ట్కి కూర్చోడానికి ఫ్లవర్ లేదు అంటే మీనింగ్ ఏంటి? ఆ గార్డెన్లో ఇన్సెక్ట్స్ ఎక్కువ అవడం వల్ల వేటికంటేని ఫ్లవర్స్ కంటేని దానికి ప్లేస్ లేదు. అవునా కదా ఫ్రెండ్స్? సో అది అందుకని చెప్పి, అంటే ఇచ్చిన క్లూని ఇది మనకి కరెక్ట్. ఏంటి? నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ప్లస్ 1. అంటే ఆ గార్డెన్లో ఆ ఫ్లవర్స్ కంటే బీస్ అనేవి ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒకటి ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ +1 అని రాశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి అర్థం కాకపోతే బ్యాక్ వచ్చి ఒక 2-3 టైమ్స్ చూడండి ఫ్రెండ్స్, అర్థం అవుద్ది. ఓకేనండి? అందుకని చెప్పి నెంబర్ ఆఫ్ ద బీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఎక్స్ అని అనుకున్నాము, ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ అంటే వై అని అనుకున్నాము, +1. సో దీన్ని ఒక ఆర్డర్గా రాస్తే ఈ వైని ఇటుపక్క తీసుకొచ్చేస్తే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. సో ఇది ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ క్లూ చూద్దాం.
ఇక సెకండ్ క్లూ చూద్దామండి. ఇక్కడతో మనకి ఫస్ట్ క్లూ అయిపోయింది. సో, ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఒక ఈక్వేషన్‌తో మనకి యూజ్ అనేది ఉంటుంది. కానీ మనకి రిజల్ట్ అనేది రాదు. ఇఫ్ 2 bees సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్, చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ 2 bees సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్, 1 ఫ్లవర్ విల్ బి లెఫ్ట్ అంట. అంటే ఏంటండి, మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ. ఒక్కో ఫ్లవర్ మీద 2 bees అంటే 2 ఇన్సెక్ట్స్ కూర్చుంటే, ఒక్కో ఫ్లవర్ మీద 2 ఇన్సెక్ట్స్ కూర్చుంటే మనకి ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుందంట. ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుందంట. ఎప్పుడు? ఒక్కో ఫ్లవర్ మీద 2 ఇన్సెక్ట్స్ చప్పున కూర్చుంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో, అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాసింది చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ యూజ్డ్ ఈక్వల్ టు y-1 అని రాశాను. ఇలా ఎందుకు రాశాను అంటే, ఇఫ్ 2 bees సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్, అంటే ఒక్కో ఫ్లవర్ మీద 2 bees కూర్చుంటే ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుంది అని అంటున్నాడు. మిగిలిపోవడం అంటే ఏంటండి? ఆ ఫ్లవర్ మీద ఏ ఇన్సెక్ట్స్ కూర్చోవట్లేదు అని అర్థం. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఆ ఫ్లవర్ అనేది యూజ్ అవ్వట్లేదు అని అర్థం. అంటే దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు కదండి. అవునా కదా ఫ్రెండ్స్? ఒక ఫ్లవర్ విల్ బి లెఫ్ట్ అన్నాడు. సో, అది మనకి యూజ్ అవ్వట్లేదు కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను. అంటే ఉన్న ఫ్లవర్స్లో ఒకటి నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకు అంటే దానివల్ల యూజ్ లేదని చెప్పి, దానివల్ల కూర్చోడానికి దాని మీద ఏమీ కూర్చోవట్లేదు కాబట్టి అది మనకి యూజ్ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఎందులోంచి? నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ గురించి. నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఎన్నో మనకు తెలుసా? తెలియదు. కానీ మనం y అని అనుకున్నాం కదా. సో, అందులోంచి మనం ఒక ఫ్లవర్ని ఎలిమినేట్ చేద్దాము. అంటే y-1. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ యూజ్డ్ అని ఇక్కడ అందుకనే రాశాను. అంటే బీస్ కూర్చోవడానికి యూజ్ అయ్యే ఫ్లవర్స్ y-1, ఉన్న ఫ్లవర్స్ కంటే ఒకటి తక్కువ. ఇప్పుడు సపోజ్ ఫ్లవర్స్ ఒక 50 ఫ్లవర్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ కండిషన్లో మనకి యూజ్ అయ్యే ఫ్లవర్స్ ఏంటండి? 49 మాత్రమే. ఎందుకు? ఒక ఫ్లవర్ మీద అనేది బీస్ కూర్చోవట్లేదు, అంటే అది మనకి యూజ్ అవ్వట్లేదు కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, నేను అంతకన్నా ఏమీ లేదు. సో, జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? 2 bees కూర్చోవాలని అన్నాడు ఒక్కో ఫ్లవర్ మీద. అంటే ఇక్కడ డాట్స్ పెట్టాను కదండి, ఒక్కో ఫ్లవర్ మీద 2 bees. సో 2, 2, 2. ఒక ఫ్లవర్ మిగిలిపోతుంది అన్నాడు. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఎగ్జాంపులే కదండి ఇది కూడా నేను తీసుకున్నది. అంటే జనరల్గా మనం తీసుకుంటే అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ మిగిలిపోతుంది అని అన్నాడు. అంటే ఏంటండి, ఇది నాకు యూజ్ అవ్వట్లేదనే కదా నేను దాన్ని రిమూవ్ చేశాను. అంటే దీనివల్ల మనకు ఉపయోగం లేదు. అంటే జస్ట్ ఈ క్వశ్చన్ ప్రకారం అంతే. సో, దీనివల్ల ఉపయోగం లేదు, అంటే దీని మీద బీస్ ఏమి కూర్చోవట్లేదు. అందుకని చెప్పి నేను దీన్ని ఎలిమినేట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ యూజ్డ్ అంటే ఏంటండి అక్కడ? అంటే బీస్ కూర్చోవడానికి యూజ్ అయ్యే ఫ్లవర్స్ ఎన్ని అంటే ఇక్కడ ఉన్న వాటి కంటే ఎన్ని తక్కువ? ఒకటి తక్కువ. అందుకని దీన్ని ఎలిమినేట్ చేసి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి టోటల్గా? ఫస్ట్లో 4. ఇది యూజ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని తీసేసాను. అంటే 4-1. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ద యూజబుల్ ఫ్లవర్స్ ఏంటండి? 3. అదే ఇక్కడ నేను రాసిన కండిషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ద యూజబుల్ ఫ్లవర్స్ y-1 అన్నావు, బాగానే ఉంది. తర్వాత ఏంటి అంటే రిలేషన్ ఎలా తీసుకురావాలి? నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ అని అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ 2 bees సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్ అని అన్నాడు. అంటే ఏంటండి, ఒక్కో ఫ్లవర్ మీద 2 bees కూర్చుంటున్నాయనే కదా అర్థం. ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? y-1. అంటే ఒక్కో ఫ్లవర్ మీద 2 bees అంటే ఏం చేస్తామండి? ఇప్పుడు ఒక్కో ఫ్లవర్ మీద 5 bees కూర్చుంటున్నాయని అడిగాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 20 ఫ్లవర్స్ మీద ఎన్ని బీస్ కూర్చుంటాయి అని అంటే మీరు ఏం చేస్తారండి? ఒక్కో ఫ్లవర్ మీద 5 bees కూర్చుంటాయని అన్నాను. 20 ఫ్లవర్స్ మీద ఒక్కో ఫ్లవర్ మీద 5 bees. 20 ఫ్లవర్స్ మీద ఎన్ని బీస్ అంటే ఏం చేస్తామండి? 20 ఇంటూ 5 కదా ఫ్రెండ్స్. అంతేనే కదండి? ఒక్కో ఫ్లవర్ మీద 5 bees కూర్చున్నాయని అన్నాను, అంటే 5 ఇన్సెక్ట్స్ కూర్చున్నాయని అన్నాను. అప్పుడు 20 ఫ్లవర్స్ మీద అంటే మీరు ఏం చేస్తారండి? 20 ఇంటూ 5. అవునా కదా ఫ్రెండ్స్? సో, అది ఇక్కడ కూడా మనం అదే చేసామండి. ఒక్కో ఫ్లవర్ నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ యూజ్ అంటే ఉన్న ఫ్లవర్స్, ఇప్పుడు మనకి యూజ్ అయ్యే ఫ్లవర్స్ y-1. సో, నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్. ఒక్కో ఫ్లవర్ మీద 2 కూర్చున్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ y-1 కాబట్టి నేను 2తో ఇంటూ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి.
ఫ్రెండ్స్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే ఓకేనండి, వీడియోస్ని అదే స్కిప్ చేయండి. సో అర్థం కాకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక ఫ్లవర్ మీద 1F అంటే ఒక ఫ్లవర్ మీద 2 బీస్ అయితే, ఒక ఫ్లవర్ మీద 2 బీస్ అయితే 5 ఫ్లవర్స్ మీద ఎన్ని బీస్ కూర్చుంటాయి అంటే జనరల్గా మనం ఏం చేస్తామండి, 5ని 2తో ఇంటూ చేస్తాం. 5 × 2 అంటే 10 బీస్ కూర్చుంటాయి. 10 బీస్ కూర్చుంటాయి అంటే దీని ఆన్సర్ ఎంత అండి, 10 బీస్ కూర్చుంటాయి అని అర్థం. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఎన్ని ఫ్లవర్సో తెలిసిపోయాయి. ఎన్ని, y-1. ఒక్కో ఫ్లవర్ మీద ఎన్ని బీస్ కూర్చుంటాయి అన్నాడు, 2 అన్నాడు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఒక్కో ఫ్లవర్ మీద 2 కాబట్టి ఇంకో 2 × నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్. అంతేనా కదా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా చూడండి మనం ఏం చేసామండి, ఇక్కడ 10 అంటే నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కో ఫ్లవర్ మీద ఎన్ని కూర్చుంటాయని అన్నాను, 2 × ఒక ఫ్లవర్ మీద 2 బీస్ కదా, సో 2 × నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్. నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ నేను ఎన్ని అడిగాను, 5. సో 2 × 5 మనకి ఎంత అవుతుందండి, 10 అవుతుంది. దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద బీస్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఈ క్లూ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఒకసారి బ్యాక్ వచ్చి చూడడమో లేదా మీరు ప్రాక్టీస్ చేయడమో చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అర్థం కాదు అని చెప్పట్లేదు, బట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మీరు ఒక్కసారి కొంచెం ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే మాత్రం అది ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు 2 × నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్. సో నెంబర్ ఆఫ్ ద బీస్ అంటే ఏంటండి, ఎక్స్. సో నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఫ్లవర్స్ అంటే మళ్ళీ ఈ y తీసుకుంటారు. మనకి ఈ కండిషన్లో యూజబుల్ ఫ్లవర్స్ అయ్యి y-1. సో x ఈక్వల్ టు 2 × y-1. సో x ఈక్వల్ టు 2 × y 2y మైనస్ 2 × 1 2. సో దీన్ని ఒక ఆర్డర్గా చేస్తే ఈ +2y ఇటుపక్క తీసుకొచ్చేస్తే -2y ఈక్వల్ టు -2. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి రైటింగ్ ప్రాబ్లం. ఇంతగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అర్థమవుతుంది. సో టైం అయితే అయింది, బట్ మరి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. ఓకే, ఎనీవే మనకి 2 ఈక్వేషన్స్ అయితే వచ్చాయండి. సో ఈ 2 ఈక్వేషన్స్ని ఉపయోగించి మనం సాల్వ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 2 ఈక్వేషన్స్ వచ్చాయి. మన ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దామండి. కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తున్నానండి. మైనస్ ప్లస్ ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా చేయాలి అన్నది గురించి నేను ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ 0 మైనస్ y ఈ పెట్టిన సింబల్ దీనికి వెళ్ళిపోతుంది కాబట్టి +2y అంటే ఏమవుతుందండి, y ఈక్వల్ టు ఈ ప్లస్ దీనికి వెళ్తుంది కాబట్టి 3 అంటే y ఈక్వల్ టు 3. y ఈక్వల్ టు 3 అనేది పుట్ y ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏంటండి, x మైనస్ y ఈక్వల్ టు 1. సో x మైనస్ 3 ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 4. సో నెంబర్ ఆఫ్ ద బీస్ ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కాబట్టి దట్ ఈక్వల్ టు 4. నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నాం కాబట్టి దట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఇచ్చిన క్లూ అనేవి దీనికి సెట్ అవుతున్నాయి కదా చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఏంటండి 3 అన్నాడు. నెంబర్ ఆఫ్ ద బీస్ ఎన్ని వచ్చాయండి మనకి 4 వచ్చాయి. సో ఫస్ట్ క్లూ ఏంటి ఫ్రెండ్స్, ఇఫ్ 1 బీ సిట్ ఆన్ ద ఈచ్ ఫ్లవర్, ఒక్కో బీ కూర్చోబెట్టేస్తే ఒకటి మిగిలిపోతుంది అన్నాడు. అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చేసింది అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే చూడండి 4 బీస్ 3 ఫ్లవర్స్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఒక్కో ఫ్లవర్ మీద 2 బీస్ కూర్చుంటే ఒక బీ అనేది మిగిలిపోతుంది అన్నాడు. ఎన్ని బీస్ ఉన్నాయి మనకి, 4. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, 3. మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం ఒక్కో దాని మీద 2 బీస్ కూర్చుంటే 4 బీసే కదండి ఇక్కడికి అయిపోయినాయి, అంటే ఒక ఫ్లవర్ అనేది మిగిలిపోతుంది. సో మనకు 2 కండిషన్స్ వచ్చేసాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి వీడియో. ఇంకా వీడియో అవగానే ఇంకో సమ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 5 చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఈజీగానే ఉంటుంది. అంటే ముందు చేసిన ఎగ్జాంపుల్ 4 కష్టమే అని కాదు, కొన్ని ఉంటాయండి కొంచెం మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మనం అలాంటి చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? భయపడిపోయి మాకు ఇవి అర్థం కావట్లేదు, మేము చేయలేకపోతున్నామని చెప్పి టోటల్గా మ్యాథ్స్ మీద విరక్తి పెట్టేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఏదో ఒక్కొక్కటి అర్థం కావు కానీ మ్యాక్సిమం మనకి అన్నీ అర్థం అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాక్సిమం మనం దాని గురించి ట్రై చేసి ఆలోచిస్తే అర్థం కానిదంటూ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డౌట్ వస్తే మన సార్ని అడగడమో లేదా యూట్యూబ్లో చూడడమో లేదా ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ని అడగడమో ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ 5 చూద్దామండి.
ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లాట్ ఈజ్ 32 మీటర్స్ అని అంటాడు. ఏ ప్లాట్ అంటాడు, గార్డెన్ అంటారు, ఏదైనా సరే రెక్టాంగిల్ కాబట్టి సో రెక్టాంగిల్ తీసుకుందాం సింపుల్గా. ఒక రెక్టాంగిల్ యొక్క చుట్టుకొలత అంటే పెరిమీటర్ 32 మీటర్స్ అంట. అయితే ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్ అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్ ద ఏరియా ఆఫ్ ద ప్లాట్ రిమైన్స్ సేమ్. అంటే లెంత్ అనేది 2 మీటర్ పెంచినప్పటికీ అండ్ బ్రెడ్త్ అనేది 1 మీటర్ తగ్గించినప్పటికీ ఆ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది చేంజ్ అవ్వట్లేదు అంట. అంటే ముందు ఎంత ఏరియా అయితే ఉందో, ముందంటే ఇప్పుడు ఆ లెంత్ బ్రెడ్త్ తగ్గించలేనప్పుడు పెంచలేనప్పుడు ఎంత అయితే ఉందో ఆ చేంజ్ చేసిన తర్వాత కూడా అంతే ఉందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నాడు. ఓకే, సో మనం నార్మల్గా తీసుకుంటాం, ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో వాటిని మనం వేరియబుల్స్తో డెనోట్ చేస్తాం. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అన్నాడు కదండి, నేను ఇంక ఎక్స్ వై తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ఇంకా లెంత్ బ్రెడ్త్ అన్నాడు కాబట్టి లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫస్ట్ ఇది రాసుకోండి ఫ్రెండ్స్ మీరు. లెట్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎల్. లెంత్ కాబట్టి మీటర్స్ కదండి యూనిట్, సో ఫస్ట్లో మనం అంటే ఇవి రాసేటప్పుడు యూనిట్స్ పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎల్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు బి. బిఎం ఎల్ఎం అనుకోవద్దండి, ఎం అనేది మీటర్స్, లెంత్ అనేది ఎల్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లాట్ ఈస్ 32 మీటర్స్ అన్నాడు. ఇంకో ఇది రాసిన తర్వాత ఇది రాసుకోండి, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లాట్ ఈస్ 32 మీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏంటండి, 2 × L + B. సో పెరిమీటర్ 2 × L + B ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 32. సో 32 ఈ 2 ఇంటూ చేస్తుంది, అటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. 32/2 అంటే 16. సో L + B ఈక్వల్ టు 16. చాలా ఈజీగా ఫస్ట్ ఈక్వేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మన ఏరియా గురించి అడిగాడు కాబట్టి ఒకసారి ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం సరదాగా. అంటే ఇదో రెక్టాంగిల్ ప్లాట్ అని అనుకుందాం, ఏరియా అంటే ఇదే కదండి, అవునా కదా ఫ్రెండ్స్. సో ఇది మనకి లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం సరదాగా ఏరియా చూద్దాం. ఏరియా అంటే ఏంటండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. నేను అదే ఇక్కడ బాక్స్లో రాశాను. అంటే ఇనీషియల్గా మొట్టమొదటిగా మనకు వచ్చిన ఏరియా ఎంతండి, ఎల్ ఇంటూ బ్రెడ్త్, సారీ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఇఫ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్, లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్ దేనికంట ఎక్కువ, అంటే ఇంక్రీజ్ అంటే పెంచాడు, దేనికంట అని ముందు ఉన్నదానికంట. ముందు ఎంత ఉంది, ఎల్ ఉంది. సో ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్ అంటే దెన్ ద లెంత్, అంటే ఇప్పుడు లెంత్ ఎంత అవుతుందండి, ఎల్ + 2, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్స్, బ్రెడ్త్ అనేది ముందు దానికంటే 1 మీటర్ తగ్గించేసాడంట. ముందు ఎంత ఉంది, బి ఉంది, ఆ బి కంటే 1 మీటర్ తగ్గించేయడం అంటే మైనస్, అంతే కదా ఫ్రెండ్స్. సో B - 1, ఇది కూడా మనకి యూనిట్స్ కాబట్టి మీటర్స్ అని అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకి కొత్త లెంత్ కొత్త బ్రెడ్త్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్టర్ చేంజ్డ్ మెజర్స్, అంటే ఫస్ట్ ఇనీషియల్ మెజర్స్ని చేంజ్ చేశాడు కదండి, పెంచడం డిక్రీజ్ చేయడం వల్ల, అది చేంజ్డ్ మెజర్స్ అని రాశాను. ఇప్పుడు ఏరియా కడతాను. ఏరియా ఏమవుతుందండి, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. అంటే ఇక్కడ లెంత్ ఏంటి, ఇక్కడ లెంత్ ఇప్పుడు చేంజ్ చేసిన లెంత్ ఏంటి, L + 2. సో L + 2 ఇంటూ ఇప్పుడు చేంజ్ చేసిన బ్రెడ్త్ ఎంత, B - 1. సో అది మనకి ఏరియా అవుతుంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో, ఇఫ్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 మీటర్స్ అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 మీటర్ ద ఏరియా ఆఫ్ ది ప్లాట్ రిమైన్స్ సేమ్. అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి చేంజ్ చేసిన తర్వాత కూడా ఏరియా అనేది ఏమీ చేంజ్ అవ్వలేదంట. మెజర్మెంట్స్ అయితే చేంజ్ చేశాను కానీ ఏరియా అనేది చేంజ్ చేసినా కానీ ఏరియా అనేది చేంజ్ అవ్వలేదంట. చేంజ్ అవ్వకపోవడం అంటే ఏంటి, మెజర్స్ చేంజ్ చేయకముందు ఎంతైతే ఏరియా ఉందో చేంజ్ చేసిన తర్వాత కూడా అంతే ఏరియా ఉందని అర్థం. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్టర్ చేంజ్డ్ మెజర్స్, ఇది రాసుకోండి ఇక్కడ, ఏరియా ఆఫ్టర్ చేంజ్డ్ మెజర్స్, చేంజ్ చేసిన తర్వాత ఏరియా అయితే ఎంత ఉందో ఇనీషియల్ ఏరియా కూడా అంతే ఉందంట, సేమ్ అన్నాడు కాబట్టి అందుకని చెప్పి నేను ఈక్వల్ టు రాశాను. సో చేంజ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఏరియా L + 2 × B - 1, చేంజ్ చేయకముందు L × B. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఇంకొక ఈక్వేషన్ వస్తుందండి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆ వచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడే సాల్వ్ చేసేద్దాము. ఫస్ట్ L × B LB, తర్వాత L × B LB, L × -1 -L, తర్వాత ప్లస్ 2 × B 2B, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -2 × 1 2 ఈక్వల్ టు LB. సో ఇక్కడ LB క్యాన్సిల్ అంటే మళ్ళీ 1 అనుకుంటారండి, అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఉన్నది ఎటుపక్క పంపించేస్తే ఏమవుతుందండి, -LB అవుతుంది. LB - LB అంటే 0. అంటే ఇంకా మనకి ఈక్వేషన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, -L
ప్లస్ 2b మైనస్ 2 ఈక్వల్ టు 0. సో మైనస్ ఎల్ ప్లస్ 2b ఈక్వల్ టు 2. సో -2 నడిపక్క పంపించేస్తే +2 కాబట్టి సో నేను దాన్ని నడిపక్క పంపించేసాను. టోటల్గా మనకి 2 ఈక్వేషన్స్ అయితే వచ్చేసాయండి. ఈ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. సేమ్ అండి, ఇక్కడ ఎల్ బి ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ఎక్స్ వై ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇక్కడ కూడా అంతే. అక్కడ ఎక్స్ వై వేరియబుల్స్, ఇక్కడ ఎల్ఓబి వేరియబుల్స్ అంతే. కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కదండి. దీనికి ఏమో 1 ఉంది ఎల్కి, ఇక్కడ కూడా 1 ఉంది. సైన్ చూసుకోవద్దు, ఇక్కడ 1 ఇక్కడ 1 కదా ఉంది. సో ఏం చేద్దామండి, మైనసా ప్లస్సా? ఒకవేళ ప్లస్ చేసామనుకోండి సింబల్స్ ఏమి చేంజ్ చేయము. ఒకవేళ మైనస్ చేస్తే సింబల్స్ చేంజ్ చేస్తామంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఈ ప్లస్ అనేది దీనికి వెళ్ళిపోద్ది. ఎల్ ప్లస్ ఎల్ 2l అవుద్ది, అంటే ఎల్ క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడేమో బి మైనస్ 2b మైనస్ బి, అంటే ఎల్లో క్యాన్సిల్ అవ్వదు, బిఈ క్యాన్సిల్ అవ్వదు. ఇప్పుడు మైనస్ చేస్తే, సో ప్లస్ చేసేసామనుకోండి అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేసేస్తే సింబల్స్ ఏమి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్లస్ ఎల్లో మైనస్ ఎల్లో ఎంతండి 0. బి 2b ఎంతండి 3b ఈజ్ ఈక్వల్ టు 16 + 2 18. సో b ఈక్వల్ టు 18/3 దట్ ఈక్వల్ టు 6. b అంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి ఎల్ కూడా కావాలి కదండి. పుట్ b ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1. సో ఎల్ ప్లస్ b ఈక్వల్ టు 16, ఎల్ ప్లస్ 6 ఈక్వల్ టు 16, ఎల్ ఈక్వల్ టు 16 - 6 అంటే డైరెక్ట్గా సింపుల్దే కదండి, అందుకని చెప్పట్లేదు. ఎల్ ఈక్వల్ టు 10. సో ఎల్ అంటే ఏంటండి, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి మనకి ప్రాబ్లము. టైం అయితే ఎక్కువ అయ్యింది, బట్ మనకు అర్థం కావాలి కదా ఫ్రెండ్స్. కంప్లీట్గా ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేసుకునే కాదు, చెప్పేయచ్చు, బట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మనకి కొంచెం లెంత్ అయితే అయ్యింది. సో ఎనీవే, వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి అండ్ సరే థ్యాంక్స్ ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసినందుకు. అండ్ మీకు వీడియోని చివరి వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా తప్పకుండా మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.